ఉభయ గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలు అంటే ఎరస్వేల్ ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి గోదావరి జిల్లాలు. దాన్ని మనం గత ప్రభుత్వంలో 5 జిల్లాలుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, అలాగే మన కోనసీమ, రాజమండ్రి, కాకినాడ 5 జిల్లాలకు సంబంధించిన పార్టీ తాలూకా ముఖ్య నేతలతో, ముఖ్యంగా మా పిఎస్సి మెంబర్లతో పాటు ఆ 5 జిల్లాల్లో ఉన్న ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లా అధ్యక్షులు వారితో పాటు పార్లమెంటుకి మనం కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, వారితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, వారితో పాటు పార్లమెంటుగా అబ్జర్వర్లుగా వేసిన అబ్జర్వర్స్, అలాగే ఇంకా వివిధ శాఖల నుంచి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఆ ముఖ్యులందరినీ పిలిచి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్టీ పరంగా కూర్చొని ఓ 2-3 నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం ఇవాళ. అందులో మొదటి నిర్ణయం ఏంటంటే, పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీలని క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి. కానీ ముఖ్యంగా గ్రామ స్థాయిని వచ్చి జూలై నెలకి, ఈ జూన్ నెల లోపల, మే జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని వాటిగా నిర్ణయం చేసుకుందాం. అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామ స్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఇంకా మిగిలిన ఎక్కడైతే ఉన్నాయో ఆ 5-10% ఈ 5% అట్లా కంప్లీట్ చేస్తున్నాం. అది చేయాలని నిర్ణయం చేస్తాం. ఇక రెండో విషయం, దాని తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ ఇస్తారు. వారితో పాటు అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండల అధ్యక్షులు, అలాగే మా జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి, అంటే ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండవ తీర్మానంగా నిర్ణయించుకున్నాం అందరం కలిసి. మూడో విషయానికి వచ్చినప్పుడు, ఏదైతే మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 40% ఓట్ల శాతంతో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అలాగే విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, జిల్లా నాయకత్వం కానీ, లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడ ఉన్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా, అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య, ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే
వరిధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు చేసాం. మన మన కోనసీమ జిల్లాలో కూడా జగ్గిరెడ్డి అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామో స్థానిక నాయకత్వం తెలుసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం. వాటితో పాటు అలాగే యాక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు, ఓ పక్క వచ్చి పండిన పంటకి రొయ్యకి వచ్చి ధర లేదు, రెండో పక్క వచ్చి ఫీడ్ రేట్ వచ్చి పెరిగిపోయింది. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎవరైతే ఈ ఎక్స్పోర్టర్స్ కానీ లేకపోతే ఫీడ్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఎవరైతే అందరూ కూడా కాటన్ అయిపోయారు, అందరూ లాలూచి అయిపోయారు. అందరూ కలిసి మరి ఈ ప్రభుత్వం తాలూకు ఒత్తాసుతో వాళ్ళు రైతాంగాన్ని దోపిడీ చేస్తున్న ఈ నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి దాంతోపాటు మన తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతమైన పోలవరం ప్రాంతాల్లో ముఖ్యంగా పొగాకు మీద రైతు పడుతున్న ఇబ్బంది, పొగాకును కొనే నాదురాలు లేని పరిస్థితి. ఇక్కడే కాదు గుంటూరు ఒంగోలు ప్రాంతంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మన నాయకత్వ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఆయన నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వం వచ్చి పొగాకు రైలు ఆదుకుందో, పొగాకే మా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి పొగాకుని ఇచ్చి కొని టొబాకో బోర్డుకి అమ్మించి ఏ విధంగా రైతులను ఆదుకున్నామో ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్రకాశం, గుంటూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పొగాకు రైతు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనూ మా పార్టీలోనూ డిస్కషన్ జరిగింది, దీని మీద చర్చ జరిగింది. ఆయన కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్కెట్ యార్డ్స్కి పోయి ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి జరుగుతున్న పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ డేట్ని కూడా ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అది ఒంగోలు ప్రాంతానికి సంబంధించి ఆ కార్యక్రమం చేయాలని పొగాకు మీద. మన ఉభయ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే యాక్వా మీద ఇబ్బంది ఉందో ఆ యాక్వా మీద అటు భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా ఈ సమావేశం నిర్ణయించాం. దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకి వారిని కూడా తీసుకురావాలని నిర్ణయించాం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ డేట్ని కూడా వారితో మాట్లాడి పార్టీలో చర్చించి ఆ తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామనే విషయాన్ని మీ ద్వారా ఈ రైతాంగానికి అంత తెలియజేస్తున్నాం. మా బాధ్యత ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయం మీద ఆధారపడిన ఎవరైతే ఉన్నారో అందరికీ అండగా ఉండడమే మా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, మా పార్టీ మాటగా మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రైతాంగానికి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని 3 నిర్ణయాన్ని ఇవాళ తీసుకోవడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగిన తీర్మానాలు ఇది కాక ఇక వాస్తవ పరిస్థితి మీ అందరికీ తెలుసు. నేను చెప్పవలసిన లేదు. సంవత్సర కాలం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలం హానిమూన్ చేశారు. న్యాయంగా రైతుల పట్ల కానీ, రైతు కూలీ పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, లేదా ఉద్యోగస్తుల పట్ల కానీ, లేదా వ్యాపారస్తుల పట్ల కానీ ఏ ఒక్కరి పట్ల కూడా ఇచ్చిన మాటలను ఒకటి కూడా నిలబెట్టుకోకుండా వారికి తగ్గ రీతిలో, వారికి నచ్చిన రీతిలో పరిపాలన చేసి
ఇవాళ అయిపోయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్ని స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో వచ్చి తర్వాత వచ్చి కాదు ఒక సిలిండర్ అన్నారు, అమ్మోడు అంటే రేపు కాదు ఎల్లుండి అన్నారు, మళ్ళీ బస్సు అడిగితే మీ ఊరికే కాదు తిరుపతికి అన్నారు, తర్వాత వచ్చి మీ ఊరికి అన్నారు. రైతు భరోసా అయితే అది ఎక్కడ మేరలో కనిపించట్లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఏదైతే ఇచ్చిన మాటలు ఉన్నాయో, ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి మీరు వచ్చి ఓటు తీసుకొని ఏ రకంగా అయితే నాయకత్వాన్ని మీరు వచ్చారో అది తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కళల నుంచి అవన్నీ చేయించడానికి మేము ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రోజు చెప్తున్నారు, చూస్తున్నాం పత్రికల్లో, అది చేస్తాం ఇది చేస్తాం అన్నపిండ చేస్తాం బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. ఓ పక్క వచ్చి దోపిడీ, ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే కనిపించట్లే. 1000 కోట్ల ఉద్యోగాలు అంటారు, ఈ కార్యక్రమాలు అంటారు, ఎక్కడ కనిపించట్లే. ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో, మీ పత్రికలో కూడా వేస్తూనే ఉన్నారు. ఏదో ఈ వైసీపీ పార్టీ ఫేవర్గా ఉన్న పత్రికలే కాదు, ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర అధికారంలో రావడానికి ఉన్నవి లేని ఉన్నట్లు చూపెట్టిన ఏబిఎన్ కానీ, లేకపోతే TV5 కానీ, లేకపోతే ఈటీవీ కానీ, మరి ఇవి కూడా వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించేమని ఇక్కడే ఉన్నారు, నా ముందే ఉన్నారు. మీ అందరూ కూడా ఎవరైనా సరే ఆ కంపెనీకి రూపాయికి వచ్చి 99 మందికి ఎకరా ఇచ్చే పరిస్థితులు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం మధ్య ఎక్కడైనా జరిగాయా? పోనీ ఆ కంపెనీ ఏదో టాటా బిర్లా లాంటి పెద్ద పేరున్న కంపెనీలా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఇస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించమని కోరుతున్నాను. ముఖ్యంగా మనం తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. అట్టాసంగా అదన్నారు ఇదన్నారు, సీసీ షిప్ అన్నారు, ఎక్కడా కూడా ఒక గింజ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదన్నారు, ఎక్కడా కూడా ఎఫ్సీ చేపలు దోపిడీ అయిపోతుందన్నారు. అంతా కూడా ఆమె అయిపోయింది. అంతా కూడా నేను చెప్తున్న మాట కాదు, మీరు వెళ్ళి ఆ పోర్టు దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ ఎఫ్సీ షాపుల తాలూకా ఆ నాయకుల దగ్గరికి, ఆ యూనియన్ నాయకుల దగ్గరికి అడగండి ఏ రకంగా ఇక్కడ జరుగుతుందో. ఇవన్నీ కూడా ఇది మాట చెప్పామంటే ఆ మాట మీద ఉండి ఆ కార్యక్రమం జరిగినట్టు చేయాలి. ఎక్కడుంది? ఏవి కనిపించట్లే. ఎంతసేపు కూడా మసిమిసి మారగాయ చేసి అరచేతిలో బయట కోటను చూపెడితే ప్రజలు ఎప్పుడూ కూడా ఉండవు. 5,000 ప్రజల నోట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏదో ఇవాళకి వచ్చి అధికారం ఉంది కాబట్టి మరి చేస్తున్నామంటే, ఏదో పోలీసుని పెట్టుకొని పోలీసు జనంతో వచ్చి నడిపిస్తామో ప్రభుత్వాలు అంటే అది కలకాలం జరగదు, అది కలకాలం అది ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి తీర్చాలి, టైం బౌండ్ పెట్టాలి. ఇప్పటికే 100 సార్లు మీకు పదే చెప్తున్నాం, పదే చేస్తున్నాం, అయినా సరే మీకు చెమ్ముకుంటున్నట్టు కూడా లేదు. అందుకే ప్రజలను చైతన్యం చేసి ప్రజల కష్టాన్ని దగ్గరగా చూసి వారితో మామయ్యకి ప్రజలతోనే ఈ కార్యక్రమాలని, పోరాటాలని, ఉద్యమాలని చేస్తామనే విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. అందుకే ఇవాళ సమావేశాన్ని తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే ఇవాళ సమావేశం మేము పెట్టుకున్నాం. ఇవాళ ఆ విషయాన్ని మీకు చెప్పి మీ ద్వారా జిల్లా ప్రధాని తెలియజేద్దామని మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఓకే, ఏమైనా చెప్పండి. జరగనియండి. ఇవాళ ప్రభుత్వం వారిది, ప్రభుత్వం మాది కాదు, వారిది. మేము అడుగుతుంది అండి, నీవు ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది.
సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాటలు ఏదో మోటివ్తోనో ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు, కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఎంక్వైరీ చేయండి, తప్పు జరిగితే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షణ పడతారు, న్యాయంగా ఎంక్వైరీ చేయండి. అంతే, మోటివ్తో మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి నేను అంటున్నాను. మనం చూస్తున్నాం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్ని వాంటెడ్లీ చేయాలనే ఉద్దేశం అవుతుంది. అందుకే మరి న్యాయస్థానం కూడా ఆ రకంగా వాళ్ళని అభిశయిస్తున్నాయి. నాకు ఏం మాట్లాడతారో మీరు అర్థం అవ్వలే, నాకు మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థం అవ్వలే. కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోరాటానికి సంబంధం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అందరూ రెడ్ బుక్లో అవినీతిపురంలో ఉన్నాయి, మీ ఉద్దేశంలో లేదు మీ అందరూ ఎంక్వైరీ కన్నా, లేదా మా అందరూ భయం అన్నా, లేకపోతే ఈ ప్రభుత్వంకి వచ్చి అమ్మమ్మ భయం పడి పారిపోతామని ఏంటి మాటలు? ఏంటి ఎవరన్నారు? నిన్న మన జగ్గిరెడ్డి గారు వచ్చి మరి చేస్తే అందరు రాలేదా? అందరూ మరి జగ్గిరెడ్డి గారు అయితే రాలేదా? మీరు రాలేదటో మీ తాలూకా ఛానల్, ఏ ఛానల్ నాకు తెలియదు, కానీ మీ యాజమాన్యం ఏమంటారు రాకపోతే అందరూ వచ్చారు కదండి. మరి నాకు తెలియదు అండి, ఎందుకు అడుగుతున్నాను చెప్పండి. ఎస్, ప్రతిపక్షంగా నాకే జీవో ఇచ్చింది కదా బస్సు, అపోజిషన్ లేదని నాకే ఇచ్చింది కదా జీవో, నువ్వు గుర్తించ నాకే ఇచ్చింది కదా జీవో కౌన్సిల్లో నేను అపోజిషన్ లీడర్ అని, లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించబోతుంది నాకెందుకు ఇస్తారు జీవో? వీళ్ళెవరండి గుర్తించడానికి? 40% మంది ప్రజలు మాకు ఓటు ఇచ్చారండి. రాష్ట్రంలో మనం జరిగిన ఎన్నికల్లో 40% మంది మాకు ఓటు ఇచ్చారు. 40% అంటే అంటే ఆర్డినరీ చిన్న సంఖ్య కాదు. 40% అంటే 40% 4% కాదు కదా మిగతా పార్టీలాగా. 40 డబుల్ డిజిట్ 40. సో అందుకని చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళు గుర్తించినట్టు మా బాధ్యత అది. ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మా బాధ్యత, ఏ సమస్య వచ్చినా సమస్య పట్ల చేయమనేది మా బాధ్యత. మనకు తెలుసు కదా బాసు, అప్పుడు వచ్చి చేస్తే అమ్మో సొమానియా అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది, బంగ్లాదేశ్ అయిపోద్ది. ఇప్పుడు 1,59,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలే. మేము ఉన్నా సరే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం సుమారు 4,30,000 కోట్ల రూపాయలు అయింది 5 సంవత్సరాలకి వాళ్ళు చేసిన అప్పులతో కలిపి. అందులో వాళ్ళు చేసిన అప్పుడుకి ఉన్న అప్పు వచ్చి తీసేస్తే 3 లక్షల చిల్లరకు వచ్చింది. అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం 50 నుంచి 60,000 కోట్లు అప్పు వచ్చింది. వస్తే ఇవాళ ఒక్క సంవత్సరంకే 1,50,000 కోట్లు చేసి కనీసం ఏ తాలూకా ప్రజా సంక్షేమానికి ఇచ్చింది కాకుండా, ఏ ఒక్క స్కీమ్ని కూడా నెరవేర్చకుండా ఏం చేశారు? డబ్బుని ఎవరు దోచుతున్నారు? అది ఏ గుత్తేదారు సంస్థలకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం. అప్పుడు ఇచ్చాం, ఎస్ తీసుకున్నాం. 2,78,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా సామాన్య ప్రధాని కానీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, దోపిడీలు లేకుండా వాళ్ళకి అందరికి ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలే కదా. ఇప్పుడు అయిపోతుంది శ్రీలంక. ఇప్పుడైపోతుంది శ్రీలంక కాదు, పాకిస్తాన్ లాగా అయిపోతుంది ఆర్థికంగా, ఆర్థిక పరంగా. గతంలో మేము చేసిన అప్పులు యావరేజ్ అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు చేయకుండా ఉండి మేము చేసిన ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రభుత్వం అనేది మనం జనరేట్ అన్నారు కదా, సంపద సృష్టిస్తాం మాకు తెలుసు. ఇవాళ వచ్చి సంపద లేదు, ఏమీ లేదు, మా అద్భుత్యం ఉందా అని చేతిలో అడుగుతున్నారు. అంటే ఎన్ని దొంగ మాటలు ఇవి. సంపద సృష్టిస్తున్నారు, చెత్తలో సంపద సృష్టిస్తారంట. ఒక నాయకుడు చెత్త నుంచి సంపద సృష్టిస్తారు అని ఏం చేశారు?
ఆయన రోజు చెత్త ఎత్తున ఆటోలు తీశారు. సరే తీశారు, ఏదో పత్యం పెట్టారు. ఇప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్ చెత్త ఎందుకు ఉంది? ఎత్తకపోతే ఉండదు ఆ చెత్త. నేను ఆ మీటింగ్లోనే పేపర్లో వచ్చింది కదా, ఎమ్మెల్యేలు వచ్చి అడుగుతుంది. అయ్యో కంపులు కొట్టేస్తారు వీధులంట, ఊరులంట, ఏం చేస్తారని డిఆర్సీ మీటింగ్లో అడుగుతున్నారు, స్టేట్ మీటింగ్లో అడుగుతున్నారు. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇందాక ఉదయం ఎప్పుడో మా కన్నబాబాలు ఇందాక చూపెట్టారు. సాక్షాత్తు ఆ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు. ఎక్కడండి ధర్నాది? బెందులూరులో. బెందులూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు దీన్ని ఉక్కురు చేయమని. అంటే ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం? కదా చేమకుంటున్నట్టు ఉందా ప్రభుత్వ విధానాలు? కొన్ని కొత్త విధానం కాదు కదా, పాత విధానాలను ఇంప్రూవ్ చేసి రావడమే. ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉన్నా, ఎక్కడైనా అందులో చిన్న అలసత్వం ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని తీసుకెళ్ళాలి. చేయాలి కదా, అది చేయట్లేదే. కొన్ని కొత్త విధానమా, కొత్త సిస్టమా? ప్రొక్యూర్మెంట్ అనేది ప్రొక్యూర్మెంట్ అనేది కొత్త సిస్టమ్ కాదు కదా, పాత సిస్టమే ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది కదా. మనం ఉత్పత్తులు పెరుగుతుంటే ఎంతైతే వస్తుందో ప్రొడక్షన్తో పాటు మనం అలాట్మెంట్ ఇస్తాం, అలాట్మెంట్తో పాటు అలొకేషన్ ఇస్తాం, అలొకేషన్తో పాటు అవసరమైతే గవర్నమెంట్ రెవెన్యూకి వెళ్తాం, వాళ్ళని కన్విన్స్ చేస్తాం. వాళ్ళకి ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఉంది మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు కేంద్రంలో మీకేమైనా ప్రతిపక్షం కాదు కదా ఉన్న ప్రభుత్వం. మరి ఏమైంది మీ తాలూకా ఈ పని? ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీకు దాని మీద చిత్తశుద్ధి లేదు, ఆ విషయం పట్ల మీకు కమిట్మెంట్ లేదు. అది మీకు అర్థమవుతుంది. కమిట్మెంట్ చూస్తుంటే మీకు తెలియని అధికారులైనా సజెషన్ ఇస్తారు. అడిగారే మీరు ఎంత సజెషన్ ఏమనంటే పోలీసులు కేసులు శిక్షలు వాళ్ళ మీద ఇది పెట్టి అవి చేద్దామని చెప్పని. ఇది అన్నదా మన టీవీలో చూస్తాను. హెలికాప్టరా? 3 కదా ఒకటే, 3 కదా ఒకటి, 3 కావాలి వాళ్ళకి. వస్తానికి ఒకటి కొంటున్నారు, వాళ్ళకి కావాల్సిన 3 ముందు ఒకటి కొంటున్నారు, తర్వాత ఇంకా మిగతా ఇద్దరికి. ఏం చాలు. నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం ఉన్నా, ఇప్పుడే కాదు, అంతకుముందు 2014-19 మధ్య ఉన్నా, లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా, అప్పుడు అంతకుముందు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చాడు. ఏం చేశాడు? పౌడర్లకి, స్నోలకి, మేకప్లకి ఖర్చు పెట్టాడు. అవునా కదా? ఇది దాని ఇది నేనేమి కొత్తగా మాట్లాడుతున్న మాటలు ఏది కాదు. అలాగే ఇప్పుడు కూడా అంతే. ఊరికనే కన్స్ట్రక్టివ్గా ప్రొడక్టివిటీ వచ్చేది ఏ కార్యక్రమాన్ని డబ్బుతో చేస్తానో చెప్పండి. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, మీరు అడిగారంటే ప్రశ్న అడిగితే మేము చెప్తాం. ఎస్, ఇదో ఈ రాష్ట్రంలో వచ్చి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేము చేస్తాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అంకురార్పణ చేస్తాం. కొన్ని వచ్చి స్టేజ్ మ్యాన్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైతే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందో కాబట్టి తీర ప్రాంతంలో పోర్టులు రావాలని ఈ పోర్టులకు వచ్చి ప్రారంభించాం. దాంతోపాటు ఫిషింగ్ హార్బర్స్ పెట్టాం. ఆ కార్యక్రమాన్ని చేస్తాం. కానీ మేము చెప్తాం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి అంకురార్పణ చేస్తాం. దానికి కావాల్సిన ల్యాండ్ చేస్తాం, దానికి కావాల్సిన కార్యక్రమాన్ని చేస్తాం. ఆ ప్రాంతాన్ని ఎలివేషన్ రావడానికి కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ మేము చేసినాం. మేమేమి దాచుకొని చెప్తున్నాయి కాదు, అబద్ధాలు కాదు. ఏ ఒకటి నా అబద్ధం చెప్పను. ఎందుకంటే రేపు అబద్ధం చెప్పామనుకోండి, ఇంకా మీరు అడిగారు అనుకోండి, నేను తలదించుకోవాలి. ఆ తలదించుకునే పరిస్థితి తీసుకురాను. మాకైతే వైఖరి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్న మాటలు ఏమన్నా అన్ని బోటకం.
ఒకటి కూడా క్షేత్రస్థాయిలో అమలు జరగట్లేదు. మరి అదృష్టమో దురదృష్టమో కానీ అదృష్టం వచ్చి పవన్ కళ్యాణ్ గారి జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టము, ఆయన వచ్చి డిప్యూటీ సీఎం అవడం ఆయనకు అదృష్టం. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలన చేసి వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచన రాకపోవడం అనేది అది దురదృష్టం. ఈ జిల్లాలో ఉన్న ప్రధాన కొంత దురదృష్టం. అది వాళ్ళకి అదృష్టం కానీ ప్రజలకు మాత్రం దురదృష్టం. కమిట్మెంట్ ఇది అంటే ఎక్కడ కనిపించట్లే. క్షేత్రస్థాయి ఎంత అన్యాయం అండి ఇది. ధాన్యం ఎందుకు చేయబోతారో తెలియట్లేదు. పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అంటారు. 1,59,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ధాన్యం ఎందుకు సేకరణ చేయట్లేదు? ఏం చేశారు వాళ్ళని? పోనీ ఎవరికైనా ఉద్యోగస్తులకి వచ్చి పోనీ పాత బకాయిలు ఇచ్చామంటే ఇచ్చావా? లేదే. ఎవరికి ఇచ్చావు బకాయిలు? ఎవరైతే నీకు గుత్తదారులు ఉన్నారో, నీ తాబేదారు ఉన్నారో, వాళ్ళతో ఎవరైతే ఒక మంచిగా మీకు ఉంటుందో వాళ్ళకి ఇస్తున్నావు. ఇచ్చుకో, మాకు అభ్యంతరం కాదు. కానీ డే టు డే యాక్టివిటీస్ అవుతుంది. సామాన్యులకి అందాలి కదా, ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా, ఆ కార్యక్రమం చేయాలి కదా, ఈ బాధ్యత కదా. ఎందుకు చేయట్లేదు? అది మేము అడుగుతున్న ప్రశ్న. అందులో భాగమే ఈ రైతుల తాలూకా సమస్య. పవర్ టారిఫ్ ఉందండి. ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే ఒక్క పైసా కూడా మేము పెంచమని చెప్పింది. వచ్చిన వెంటనే ట్రోప్ ఛార్జీలు అని చెప్పి సుమారు 14,000-16,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. ఎంతకన్నా బాబు ఐడియా ఉందా? ట్రోప్ ఛార్జీలు ఎంత వేసారు? మొత్తం 17,000 కోట్లు మొత్తం రాష్ట్రం మీద పెట్టారు. అడిగితే ఏమన్నారు? ఆ ప్రభుత్వం అప్పుడు వచ్చి ఇది ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ తీసుకుని నిర్ణయం అంటారు. ఆ ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఎస్, అప్పుడు వచ్చి కరెంటుకి వచ్చి మేము ఇలాంటి పరిస్థితి వచ్చి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి డిస్కాముల్ని అలాగే వినియోగదారులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వెందుకు చేయవా పని? చెయ్యి, సిస్టమ్ ఉంది కదా, ఎందుకు చేయట్లేదు అంటే పోతే పోతారులే సామాన్యులు. ఇది ఎస్, మీరు ఒక మాట అదే ఉంటుంది. ఏంటంటే మేము పెట్టినప్పుడు ఏమన్నారు? మేము ₹1 కూడా ఇక పెంచము, ఒక పైసా కూడా పెంచమని చెప్పారా లేదా? చెప్పు కదా ఇప్పుడు మీరు పెంచారు, ఇప్పుడు నేనేముంటుంది ఏంటి? చెప్పనున్న వాళ్ళు వచ్చి ఆ ఏదైతే ఉందో ఆ డిఫరెన్షియల్ అమౌంట్ అది ప్రభుత్వం భరించవచ్చు కదా, సామాన్యమైన భారం పడకుండా ఉంచవచ్చు కదా, డిస్కౌంట్ని బలోపేతం చేయవచ్చు కదా. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి? అది నేను అడుగుతున్న ప్రశ్న. ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతున్న ప్రశ్న అది మేము అడుగుతుంది. అది చేయాలి కదా, ఎందుకు చేయలేదు? మేము అన్ని కావాలి కాకపోతే అంతెందుకు? సిపిఎస్లో వద్దు అన్నారు. ఆ రోజు మేము అన్నాం మా ప్రభుత్వంలో. ఆ తర్వాత వచ్చి మేము చేయలేమని చెప్పి ఓపెన్ అపాలజీ చెప్పాం. ఈ పరిస్థితుల్లో మేము చేయలేకపోతున్నాం అన్నాం. వాళ్ళు వచ్చి మన ఎన్నికలు వచ్చినప్పుడు మీ ఇచ్చిన మాట తప్పే ఉన్నారు, మాకు వచ్చి దాని రుచిని మేము చూసాం. ఐ యాక్సెప్టెడ్. సరే, ఈవీఎంల వల్ల దోపిడీ చేయడం వల్ల ఓడామా, ఎలాంటి కారణం వల్ల ఏదో కారణంలో మేము వచ్చి మన అధికారం కోల్పోయాం. మన అధికారం కొంచెం రాబోయే ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది? వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కలిపి చెప్పారు కదా, సిపిఎస్ వచ్చేస్తామని. వచ్చిన వెంటనే మొదటి సంతకం ఏది సంతకం సంవత్సరం అయింది? అడుగుతారు రేపు ఉద్యోగస్తులు అడుగుతారు రేపు. వాళ్ళ సమానం చెప్పు. నేను వాళ్ళ తరఫున నన్ను వచ్చి కలుస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్ని నేను మీ దగ్గర వచ్చి వ్యక్తపరుస్తున్నాను. ఇంతెందుకు, నిన్న కాక మొన్న ఆ గుంటూరులో ఆ విద్యాభవన్కి వెళ్ళి టీచర్లు అందరూ ధర్నా చేయడం చూసాం కదా. మరి ఏమైంది? మాటలు చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అంటారు ఏదైనా ఇది. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే, మా పార్టీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పుట్టింది. ఈ పార్టీ
రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మా మాట మాట తప్పను మనం తప్పను ఏదైతే ఆయన అనేవారో ఆ స్ఫూర్తి వచ్చిన పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అదే తూచా తప్పుకుంటా ఏదైనా మాట ఇస్తే మాట తెరచాలి, లేకపోతే మాట ఇవ్వకూడదు అనే తత్వం ఉన్న మనిషి. ఒకరు ఇచ్చాము మా సిపిఎస్సి ఓపెన్ అవ్వాలని చెప్పాము, మిగతా వాళ్ళు చెప్పాము, అన్నీ చేసి పెట్టాము, క్యాలెండర్ ఇచ్చాము, అన్నీ చేసాము అని నేను. అందుకే మొన్న ఎన్నికలప్పుడు వచ్చి ఎన్నికల మేము అందరం చెప్పాం, ఈ రైల్లో కూర్చొని అందరం, సార్ ఇంకో 2 వాగ్దానాలు ఇచ్చేయండి సార్, ఇంకో 2 చెప్పేయండి సార్, ఈ పెన్షన్ వచ్చి ఒకసారి 10,000 చేసేయండి సార్, మేము అందరం చెప్పాం. నో, జరిగినవి చెప్తాను తప్ప జరగని చెప్పలేము. మీకు చూస్తున్నాం మన ఆర్థిక పరిస్థితులు, తెలిసి ఎలాగా నా నోటితో తెప్పిస్తారు. సారీ, అధికారం కోల్పోయినా పర్వాలేదు కానీ ప్రజలకు మాత్రం మనం మోసం చేయకూడదు, ఇచ్చిన మాటని నెరవేర్చాలి అని చెప్పేసి మాకు అందరికీ చెప్పారు. ఈ లైన్లో కూర్చొని అందరం చెప్పాం. మరి ఏమైనా ఒకళ్ళతో చెప్పకపోతే నాకు తెలియదు కానీ అలాగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పారు, కూటమి ఎన్ని మాటలు చెప్పింది ఎన్నికలప్పుడు? మరి ఎందుకు 40 సంవత్సరం పాటు అయింది, కనీసం దాని మీద కసరత్తు ఏం చేశారా? ఏ రోజు ఇస్తారు చెప్తారు, ఎప్పుడు చెప్తారు? అది మా డిమాండ్. ఓకేనా? అంతే అయిపోయింది మీది. ఇదమ్మా మేము యాక్షన్స్ మాది చేతులు లేదు, యాక్షన్ ప్రజలు తీసుకుంటారు. మేము ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా ప్రభుత్వంలో తప్పు జరిగితే, ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడితే, అవినీతి జరిగితే దాన్ని ఫ్లాగ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల తరఫున మేము పోరాడతాం. వాళ్ళు సర్దిద్దుకుంటారు, సర్దిద్దుకోకపోతే 5 సంవత్సరాలతో ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో చూపెడతారు. వేకెన్సీ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పరీక్షలు ఉంటాయి కదా, అలాగే ఆ పరీక్షల్లో తెచ్చుకుంటారు. అది సార్, నేనైతే జరగద్దు అని నేను అవుతా అన్నా, జరగాలని కోరుకుంటాను మనిషిని. ఐఎమ్ పాజిటివ్. కానీ ఈ ప్రభుత్వానికి దేని మీద కూడా ఒక క్లారిటీ లేదు. నిన్న మొన్న చూశాను పత్రికల్లో, ఇంగ్లీష్ మీడియం మళ్ళీ పెట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో ఎంతైనా కానీ పరభాషల్లో, పరదేశాల్లో, లేకపోతే పై రాష్ట్రాల్లో మన పిల్లలు వచ్చి ఎలివేషన్ ఉండదని చెప్పేసి చూశాను. అది వాస్తవం ఇది. మరి మేము చెప్పింది అదే కదా, తెలుగు మీడియం వద్దన్నా కదా, ఇంగ్లీషు తెలుగు కలిపి పెడదామంటే ఓ అని చెప్పింది. ఇక్కడ ఇటీవల ఈనాడులో ఉన్నారా, వీళ్ళైతే ఇంకా మరి కానకద్దు. చచ్చిపోయి రామోజీ ఆత్మ ఎక్కడ ఉందో కానీ అక్కడ నుంచి ఆలోచించుకుంటే ఏదో ప్రోత్సహ చేసినట్టు, ఒక నేరాన్ని చేసేసినట్టు, దేశంలో చేసినట్టు మమ్మల్ని వచ్చి చిత్రీకరించారు. దేనికోసం? మేము తెలుగు వద్దానమ్మా, మాతృభాష మాకు వద్దానమ్మా, ఇంట్లో మన పిల్లలు పెట్టగాని అమ్మ ముందు అమ్మ అయిన తర్వాత కదా మమ్మీ అంటాడు. ఆ పలకడం కూడా భాష, ఆ ప్రొనౌన్స్ పలకాలంటే ముందు అమ్మ అన్నం ఈజీ కానీ మమ్మీ అన్నం కష్టం కదా. నాన్న అయిన తర్వాత కదా డాడీ అనగలడు, తాత అయిన తర్వాత కదా గ్రాండ్ పాప అనగలడు. ముందు దానికి మేము ఇస్తా, మేము వ్యతిరేకమా కానీ చూపెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా ప్రభుత్వం చేసిన ఏంటంటే అన్ని దురదృష్టితో దీర్ఘ ఆలోచనతో కార్యక్రమాలు చేస్తాం. సరే, మరి ఎందుకు ఓడిపోయారు అనే క్వశ్చన్ మనకు కూడా మళ్ళీ మీరు అడుగుతారు. నేను కొన్ని కారణాలు ఉంటాయి. పరిపాలనలో నేను చేసిన ప్రతి పని మీకు నచ్చపోవచ్చు, కానీ మేము నమ్మి చేస్తాం. ఈ డీబీటీ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కానీ, ఏదైతే సంక్షేమ పెట్టా అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే కాపు నేస్తం కానీ, లేకపోతే జీవిత నేస్తం కానీ, ఏ నేస్తాలు పెట్టినా లేదు, ప్రతి వారికి ఇల్లు ఉండాలని చెప్పి అందరికీ కూడా ఇల్లు ఇచ్చిన 40 లక్షల మందికి, అలాగే హౌసింగ్ ఇచ్చిన ఏ కార్యక్రమం చేసి నమ్మి చేస్తాం మేము.
అలాగే హెల్త్కి సంబంధించి ఆరోగ్యశ్రీలోని వచ్చి మరి రెఫరల్ హాస్పిటల్లో కేసెస్ని సుమారు 2000 పైసలు కేసెస్ని తీసుకెళ్ళినా 1400 నుంచి 2000 వరకు ప్రతి దగ్గర కూడా డైలీ ఇది మన మెడికల్గా డయాలసిస్ సెంటర్స్ పెట్టినా ఎక్కడ ఉద్దానం అండి. ఇప్పుడు సోకాల్డ్ కేంద్ర మంత్రి గారు ఉన్న ఎప్పుడు ఎక్కడ ఉద్దానం, అక్కడ కిడ్నీ హాస్పిటల్స్ పెట్టాం కదా, అక్కడ చేశాం కదా. మొన్న ఎప్పుడు చూశాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన హెచ్చర్లో ఏదో జట్టి ఓపెనింగ్కి వచ్చారు ఆ ఊరు బుడగట్లపాలెం ఆ ఊరికి. అక్కడ వచ్చి కేంద్ర మంత్రి గారును ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇక్కడ ఉన్న ఈ మూలపేట పోర్టుని మేమే పెట్టి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. నాకు అర్థం అవ్వలే ఇది ఎక్కడ మూలపేట, శ్రీకాకుళం మూలపేట లేకపోతే ఆ పక్కన ఇంకేం మూలపేట ఉందా అనుకున్న ఫోన్ చేసి అడిగాను. ఇంకేదైనా కొత్త పోర్టు ఏం పెట్టుకున్నారట మనం బుడగట్లపాలెం పక్కన. కాదండి హెచ్చాపురంలో ఉన్న మూలపేట, ఇది టెక్కల్లో ఉన్న మూలపేట. మరి మూలపేట మనం కదా చేస్తాం, నేనే కదా వెళ్ళాను ఆ శంకుస్థాపనకి, నేనే వెళ్ళాను. అప్పుడే శరవేగంతో పనులు వచ్చి గత సంవత్సరం ముందుకే దగ్గర 30-40% పనులు అయిపోతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పెడుతున్నాం అంటారా ఇక్కడ బాబు అని చెప్పి అనుకున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ బాగా అలవాటు, ఏదైనా వస్తే మాత్రం వాళ్ళు పేరు పెట్టించుకోవడం అలవాటు, ఏదైనా పుడితే వాళ్ళు పేరు పెట్టించుకోవడం అలవాటు. కష్టపడకంట పేరు పెట్టించుకోవాలి, అదే అది కష్టమాకాలు పేరు పెట్టించుకోవాలి అంతే. సరే అది సరదా, మాకు వచ్చి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయడం మాకు సరదా, అది మేము చేసుకున్నాం. మేము ఇంత ఆర్భాటాలు, ఇంత పబ్లిసిటీలు, ఇంత కార్యక్రమాలు మేము ఉన్నప్పుడు చేయలే. నేను నిరారంభంగా కార్యక్రమాలు, ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగితే ప్రజలకు తెలిస్తే దాని గురించి పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు ఆ ఉద్దేశంతో. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.